అని ఏమని అంటాడు భయంతో. ఎన్నిసార్లు ఆగిపోతాడు? అప్పటికి ఎప్పటికీ తెలుసుకోలేడు నా ఇష్టాలు ఏంటని. అడుగు చెప్తాడు. అంజలికి ఇష్టం అని అడుగు. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మాట్లాడాలి కదా. ఆ కన్ఫ్యూజన్ తెలిసింది అందరూ ముందు. ఇప్పుడు నువ్వు చెప్పాలి కదా, అది కాదు అని. నేను అది కాదని చెప్పేది ఆల్రెడీ. నీ కంఫర్ట్ ఇప్పుడు కాదు. కామ్గా ఉంటే నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. అంజీ తలుపుతి. అంజీ ఇప్పుడు ఈ తలుపు బదలకూడదు. తలుపు బదులు కొడతావా? ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఈ బంగారు బేపత్వం సృష్టించక తప్పదు. ఎక్కడో ఇబ్బంది పడుతున్నాడేమో లోపల. ఏ విషయంలో? అది నాకు తెలియదు, అది అడుగుదాం. పెళ్ళాన్ని నీ బాధేంటి బామ్మది? ఒక ఇష్యూ వస్తే దాన్ని సర్లే బుజ్జి అనే కారణం నుండి పవన్ ఏంటి పవన్ ఇది అనే దానికి తీసుకెళ్తాడు. పంపలు గోల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. చెప్తున్నది కదా ప్రాబ్లం కదా. నువ్వు అక్కడ కూడా నవ్వావు. అదే ఈ విషయం అంజలి నీకు చెప్పేది ఉండే అంటే నువ్వు నవ్వావు. అవుతున్నావేంద్రా? ఓడి చెప్పండి నీకు నవమానే. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? పోర్ట్రేట్ అవుతుందంటే జనాలందరికీ నేను నిన్ను భయపడుతున్నా, దానివల్ల నువ్వు భయపడిపోతున్నావు, నువ్వు దానికి తగ్గట్టు నువ్వు పల్లికి ఇచ్చుకుంటూ చెప్తావు. నేను అసలు నీకు చాలా సార్లు అనుకున్నా నువ్వు ఎట్లా ఉంటావో నేను కూడా అట్లానే ఉంటే అట్లీస్ట్ నీకు అప్పుడన్నా అర్థమైతే. నేనేం మాట్లాడిన ఇంకా నేను మాట్లాడను. మీరు ఒకటే కదా. అస్సలు మాట్లాడను. అట్లా అక్కడ స్టేజ్ మీద ఏం చెప్పా? నువ్వు స్టేజ్ మీద కూడా ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఇది పని చేస్తుంది కదా నీకు. ఏట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదనా? నిజంగా చెప్తున్నా. అది చెప్పొద్దురా, నీకు గుర్తులేదన్నా చెప్పు, కానీ నేను అనలేదన్న మాటకి ఆపై. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా జోన్ దే ఆర్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి చిన్నవి కూడా వాళ్ళు చేయగలిగినవి కూడా చేయలేక ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ లో ఉంటారు. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ హెచ్సిటీజీ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. కూర్చోండి కూర్చోండి. సిట్ డౌన్ మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ పిల్లలు. చిన్నపిల్ల దీని సైజ్ చూసా?